ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై శంషాబాద్లో నిరసన వ్యక్తం చేసింది ఎన్ఎస్యుఐ యువజన విభాగం. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ బస్టాండ్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ శవయాత్ర ప్రారంభించి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి పాడి కౌశిక్ రెడ్డి అమర్ హే గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనులు వచ్చిన ప్రతి సీఎం అట్లనే చేస్తాడనేది ఆయన భ్రమ. ఎందుకంటే కేటీఆర్ చేసిన అన్ని వాస్తవాలతో నిరూపించబడినాయి, కోర్టులో కూడా నిరూపించబడ్డాయి. కానీ ఇది కౌశిక్ రెడ్డి, నీ అర్హత ఎంత? నువ్వు కేవలం వార్డ్ మెంబర్, మా యువజన కాంగ్రెస్ నాయకునుకున్నంత శక్తి కూడా నీకు లేదు. అది ఈ రోజు నువ్వు ఒక వార్డ్ మెంబర్ కి కూడా పనికిరావు. అటువంటిది హుజూరాబాద్ ప్రజలు నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఆ ఉందాతనం లేకుండా నీకు ఒక వీధి రౌడీ, ఒక గల్లీ రౌడీ లాగా నువ్వు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు. కేటీఆర్ గాని కేసీఆర్ గాని వారి సోషల్ మీడియా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శవయాత్ర చేసినాం. ఇదే విధంగా నీ కొనసాగితే రేపు నీ యాత్ర ఈ పాడే మీద కాదు, నిన్ను పాడెక్కిచ్చే రోజు తప్పకుండా ముందున్న రోజులలో వస్తున్నాయి. టిఆర్ఎస్ నాయకులారా, మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. ఈరోజు రేవంత్ అన్న 6 నిమిషాల కష్టపడుతుండు. లోటు బడ్జెట్లున్న రాష్ట్రాన్ని పెట్టుకొని రాష్ట్రం అంతటా ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుండు. ప్రతి ఆధారం కేటీఆర్ ఏం చేసిండు? మంచి మంచి సెలబ్రిటీల సంసారం ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిండు కేటీఆర్. ఎంతో యావత్ ఆస్తులు కొల్లగొట్టింది కేటీఆర్. అది అంతా మర్చిపోయి తప్పుదో పట్టించి సోషల్ మీడియా విష ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు. దీనికి కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. అదే రేవంత్ అన్నకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏకముడి దాడి చేస్తామని ఈరోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్